best session. మధ్యాహ్న తరగతి చాలా అద్భుతమైన తరగతి, Especially for pastors. ప్రత్యేకించి పాస్టర్లైన వారికి చాలా ప్రత్యేకమైన తరగతి ఇది. Do you know why? ఎందుకో తెలుసా? Because pastors are used with one thing. మరి పాస్టర్లకు ఒక అలవాటు ఉంది, ఆనవాయితీ. After lunch, భోజనం తర్వాత a little bit of rest. కొంచెం అలాగా కొద్దిగా విశ్రాంతి కావాలి అని. This is our habit. అది మన అలవాటు. And then evening we'll go for ministry. తర్వాత సాయంకాలం నెమ్మదిగా పరిచర్యకి వెళ్ళొచ్చు. I think today you will sacrifice today and tomorrow. మరి ఇవాళ రేపు కొంచెం మీరు త్యాగం చేస్తారని నేను అనుకుంటున్నాను. And I will never make anybody to sleep. నేనైతే ఎవరిని నిద్రపుచ్చను. My wife has been complaining for 30 long years. నా భార్య దాదాపు 30 సంవత్సరాలుగా నా మీద తర్ఫీదు చేస్తుంది. Daytime I will never allow her to sleep. మధ్యాహ్న వేళలో ఆమెకు నేను ఎప్పుడు కూడా నిద్రపోనివ్వను అని ఫిర్యాదు చేస్తుంది నా మీద. Somehow she adjusted and lived like that. మరి ఏదో ఒక రీతిగా అలాగ అలవాటైపోయి అలాగా సర్దుకొని పోతుంది. Recently, ఈ మధ్యనే few years, కొన్ని సంవత్సరాలు, డార్లింగ్, why you don't allow me to sleep in the night also? రాత్రిపూట కూడా నన్ను నిద్రపోకుండా ఎందుకు చేస్తున్నావు అంటుంది. Yes, I agree, daytime we should not sleep. సరే, మధ్యాహ్నం అంటే నిద్రపోవద్దని అలా చేస్తున్నా పర్వాలేదు. But night also you don't allow me to sleep. కానీ రాత్రిపూట కూడా నన్ను నిద్రపోనివ్వట్లేదు ఏంటి? I said to her, నేనన్నాను, Amma, what I disturbed you? అమ్మ, నేను నిన్నేం డిస్టర్బ్ చేశాను? She said like this, ఆమె ఇలాగంటుంది, when you sleep, నువ్వు నిద్రపోతున్నప్పుడు, for you to sleep, నువ్వు నిద్రపోవడానికి it only takes 5 seconds. ఒక 5 సెకండ్లలో నిద్రలోకి వెళ్ళిపోతావు. 5 seconds I am off. 5 క్షణాలు అలా ఒరగగానే నిద్ర పట్టేస్తుంది. The next day, ఆ తర్వాత you start gurka, snoring. ఇక నువ్వు నెమ్మదిగా గురక మొదలు పెడతావు. And because of that, ఆ గురకను బట్టి I don't sleep. నాకు నిద్ర పట్టదు. So sometimes, కొన్నిసార్లు, recently, ఈ మధ్యనే I see her in the morning, early morning. పొద్దున వేకువజామున లేచి చూస్తే She is missing. ఆమె బిజీగా ఉంది, లేదు అక్కడ, She is not there. ఆమె ఎక్కడ లేదు, కనబడట్లేదు, మిస్ అయిపోయింది. For sometimes, కొన్నిసార్లు she used to sleep down, కింద పడుకునేది. but now ఇప్పుడు she is missing. అది కూడా లేదు, అసలు కనబడట్లేదు. ఏంటి? One day, ఒక రోజు I saw the blanket was missing. బ్లాంకెట్ కూడా లేదని చూశాను నేను. Bedsheet is missing. బెడ్షీట్ లేదు. For haram, I was happy. నాకు చాలా సంతోషంగా, అబ్బా ఆరాంగా ఉంది అనుకున్నా. Do you know why? ఎందుకో తెలుసా? I thought she got raptured. ఆమె ఎత్తబడి వెళ్ళిపోయిందేమో అనుకున్నాను. And I have been let down here. నేను ఇక్కడ విడిచిపెట్టబడ్డానా ఏంటి అనుకున్నా. So when there is a blanket missing, అక్కడ బ్లాంకెట్ కనుక ఉంటే, if it is missing, అది మిస్ అయిపోతే I am very happy. నాకు చాలా సంతోషం. So today, ఈరోజు you will not sleep. నువ్వు నిద్రపోవు. One, ఒక్కరే చెప్పారా? 2, 3, 3 people at the back. వెనుక ఉన్నవారు. Hallelujah. హల్లెలూయా. Shall we go to the word of God? దేవుని వాక్యంలోకి వెళ్దామా ఇప్పుడు? Amen. ఆమేన్. We have been seeing that God created us. ఇక్కడ మనం చూసాము, దేవుడు మనల్ని సృష్టించాడు. And in verse 7, 7వ వచనంలో, 2 Corinthians chapter 4 verse 7, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. but we have this treasure in the earthen vessel, that the excellence of the power may be of God and not of us. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంచి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In the morning session, ఉదయకాల తరగతిలో we saw, మనం చూసాం, we have received a ministry. మనము పరిచర్యను పొంది ఉన్నాం. Amen. ఆమేన్. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. It is not because of us. మనల్ని బట్టి కాదు, It is because of the mercy of God. దేవుని కనికరమును బట్టి అది మనం పొంది ఉన్నాం. Amen. ఆమేన్. And in verse 5, 5వ వచనంలో చూస్తే, for we do not preach ourselves, Christ Jesus the Lord, ourselves as your bond servants, for Jesus' sake.
మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము నీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think morning session you would have had clear understanding. ఉదయకాల తరగతి మీకు చాలా స్పష్టంగా మీరు గ్రహించారని అర్థం చేసుకున్నారని నమ్ముచున్నాను. We saw one thing. ఒక్క విషయం మనం చూసాం. We are clay. మనము మట్టి. We are clay. మనము మట్టి. I said we are clay. నేను అన్నాను మనము మన్నై ఉన్నాం. చెప్పండి. చెప్పండి. ఉన్నా అవునా లేదా? అవునా కాదా? మన్నా కాదా? You think you are aluminium? మీరు అల్యూమినియం అనుకుంటున్నారా? బ్రాసా? బ్రాసా? కాపరా? కాపరా? సిల్వరా? సిల్వరా? గోల్డా? గోల్డా? మీరెవరండి? చెప్పండి, మీరెవరైనా అలా ఉన్నారా? Hallelujah. హల్లెలూయా. We are clay. మనము మట్టి వారమై ఉన్నాం. Amen. ఆమేన్. One thing, ఒకటి, it starts with clay. అది మట్టితో ఆరంభమవుతుంది. And then the clay has to become a vessel. ఇప్పుడు ఆ మట్టి ఒక పాత్రగా మారాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Clay ముద్ద. ఆ మన్ను, ఆ మట్టి ముద్ద ఏదైతే ఉందో, మట్టి ముద్ద ఆ మట్టి ముద్ద has to become a vessel. అది ఇప్పుడు ఒక పాత్రగా మారాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is not just comes out. మరి It doesn't come from clay directly. మరి ఇది నేరుగా మట్టి నుండి వచ్చింది కాదు. It has to go through process. ఇది ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. First it begins, we take the mud. మొదట మట్టి తీసుకుంటాము. It is మట్టి ముద్ద. మట్టి ముద్దను And తీసుకుంటాం. it has to become a vessel. ఆ తర్వాత ఇది ఒక పాత్రగా తయారు కావాలి. ఆ మట్టి ముద్ద. Amen. ఆమేన్. In order to become a vessel, ఒక పాత్రగా తయారు కావాలంటే the clay had to go through a process. ఈ మన్ను ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. If you say amen, మీరు ఆమేన్ చెప్తే I get little bit of time to take a breath. కనీసం అలా కొద్దిగా అలా శ్వాస పీల్చుకోవడానికి నాకు కొంచెం సమయం దొరుకుతుంది. పర్వాలేదు, ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్. Amen. ఆమేన్. The clay ముద్ద ఈ మట్టి ముద్ద has to become a vessel. అది ఒక పాత్రగా మారవలసి ఉన్నది. Amen. ఆమేన్. For this one to become a vessel, ఈ మట్టి ముద్ద పాత్రగా కావాలంటే has to go through a process. అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. I just want to lay little bit more talk about the clay. ఈ మట్టి గురించి, మన్ను గురించి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలని And కోరుచున్నా. then I will talk about treasure. ఆ తర్వాత ఐశ్వర్యం గురించి And మాట్లాడుకుందాం. then we will find out how to take the treasure out of that vessel. ఆ తర్వాత ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఎలా బయటికి తీయాలి. Amen. ఆమేన్. One thing you must be sure, ఒక్కటి మీకు ఖచ్చితంగా నిశ్చయత ఉండాలి. we are matti mudda. మనం ఒక మట్టి ముద్దై ఉన్నాము. And from mudda, ఆ ముద్దలో నుండి we become vessel. మనం ఒక పాత్రగా మారుతున్నాము. After the vessel, ఆ పాత్ర అయిన తర్వాత in the vessel, ఆ పాత్ర లోపల God has put a treasure. ఆ దేవుడు ఒక ఐశ్వర్యము పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. Whoever you may be, నువ్వు ఎవరైనా కావచ్చు. whether a small minister or big minister, నువ్వు చిన్న సేవకుడు కావచ్చు, పెద్ద సేవకుడు there కావచ్చు. is a treasure inside the earthen vessel. ఈ మట్టి పాత్రలో, ఈ మట్టి ఘటంలో ఒక ఐశ్వర్యమును దేవుడు పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. And the treasure must come out to be used. అది వాడబడటానికి అన్నట్టుగా ఆ పాత్రలో ఉన్నటువంటి, ఆ ఘటములో ఉన్నటువంటి ఐశ్వర్యము బయటికి రావాలి. Amen. ఆమేన్. Are you ready? మీరు సిద్ధంగా ఉన్నారా? The mudda ఆ ముద్ద has to go through a process. అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Let's see how it goes through. మరి ఇప్పుడు ఆ ప్రక్రియ గుండా ఎలా వెళ్తుందో మనం చూద్దాం. Number one, మొదటిది, first thing, మొట్టమొదట what is clay? మట్టి అనగా ఏమిటి? What is clay? ఈ మట్టి అసలు ఏంటి? Actually, వాస్తవంగా clay is the decayed rock. మరి అది ఆ బండలో నుండి వెళ్ళిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఆ మట్టిగా తయారైంది. Sinisana? Clay, decayed. మరి పాడైపోయినటువంటిది మట్టి. Rotten.
మరి అది చాలా ముద్దగా మారిపోయింది. What is clay? మట్టి ఏంటి? It is a decayed rock. మరి ఒక రాతి బండలో నుండి అలాగ పాడైపోయిన దానిలో నుంచి బయటకు వచ్చింది అది. That is what is clay. అదే మట్టి. Amen. ఆమేన్. One thing you need to understand. ఒకటిగా అర్థం చేసుకోవాలి. The Lord is our rock. ప్రభువే మన బండై ఉన్నాడు. చెప్పరా? Amen. ఆమేన్. The Lord is our rock. ప్రభువే మన బండ. Do you know what happened? ఏం జరిగిందంటే God created man, దేవుడు మనుషుని సృష్టించాడు. and when sin entered in, పాపములోనికి ప్రవేశించినప్పుడు it became matti modda. అది మట్టి ముద్దగా మారిపోయింది. Actually, వాస్తవంగా when he created, మనం సృష్టించబడినప్పుడు we are created from the rock. బండల్లో నుండి సృష్టించబడిన వారం. Amen. ఆమేన్. But do you know what happened? అయితే ఏం జరిగిందంటే When sin entered, పాపము ప్రవేశించినప్పుడు the rock became decayed. ఆ రాయి ఏదైతే ఉందో, ఆ బండ ఏదైతే ఉందో అది పాడైపోయింది. It got perished. అది నశించిపోయింది. It got rotten. అది పూర్తిగా పాడైపోయింది. From that time, అప్పటి నుండి every clay mudda, ఈ ప్రతి మట్టి ముద్ద it is comes from the rotten rock. మరి ఆ యొక్క పాడైపోయి కలుషితమైపోయినటువంటి ఆ రాతిలో నుంచి బయటకు వచ్చిన మట్టిగా మారిపోయింది. If you read Deuteronomy chapter 32, Deuteronomy chapter 32, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి. verse 4, 4వ వచనము the Bible says, బైబిల్ సెలవిస్తుంది, the rock, his work is perfect, for all his ways are just, a God of faithfulness and without injustice, righteous and upright is he. ఆయన ఆశ్రయ దుర్గంగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. Amen. ఆమేన్. God's word says, దేవుని వాక్యం చెప్తుంది, God is rock, దేవుడు ఆశ్రయ దుర్గం బండ, and he created us like rock. ఆ బండ వలె మనల్ని సృష్టించాడు. When sin entered in, అయితే పాపము do you ప్రవేశించినప్పుడు know what happened? ఏం జరిగిందంటే It became rotten rock. మనము ఆ రాతి బండలో నుంచి బయటకు వచ్చిన వారమైనా కూడా పాడైపోయిన మన్నుగా తయారయ్యాం. Amen. If the earth, ఈ యొక్క మట్టి, మట్టిలో if it has to become a vessel, ఇదొక పాత్రగా మారాలంటే it has to go through process. అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళవలసి ఉన్నది. Process number 1. మొదటి ప్రక్రియ, The first stage, మొట్టమొదటి భాగము, it is a crude stage, raw, అది అది unrefined. అది తయారు చేయబడకుండా, రూపుదిద్దబడకుండా ఉన్నటువంటిది. It comes from the ground, అది నేలలో నుండి వచ్చింది, completely from the earth. పూర్తిగా ఆ మట్టి నేలలో నుంచి వచ్చింది. It is rough, అది చాలా రఫ్ గా ఉంది, కఠినంగా ఉంది, mixed with many things. ఎన్నో వాటితో కలుషితమైపోయి నిండి ఉన్నది. In the same way, అదే రీతిగా the clay that is here, ఇక్కడ ఉన్నటువంటి మట్టిగా ఉన్న మనమందరము it came from sin, పాపములో నుండి వచ్చిన వారం, full of sin. పూర్తి పాపపూరితమైనటువంటి స్థితి. But do you know what happens? అయితే ఏం జరుగుతుందంటే, This is the first stage the clay comes across. మరి ఈ యొక్క మట్టిగా ఉన్నటువంటి దీనిలో ఉన్న మొదటి ప్రక్రియ ఏంటంటే, If you read Psalms 40 40వ కీర్తన చదివితే and verse 2, 2వ వచనము, Bible says, he brought me out of the pit of destruction, out of the miry clay, and set my feet upon a rock, making my footsteps firm. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The first stage, మొట్టమొదటి భాగము, it is a crude stage. అది పూర్తిగా ఆ పూర్తి మన్నుగా ఉన్నటువంటి దాని లోపల నుంచి వచ్చినటువంటి స్థితి. Amen. ఆమేన్. Let's go to the second stage. రెండవ భాగంలోకి మనం వెళ్దాం. Let's quickly. త్వరగా వెళ్దాం. The second stage, రెండవ భాగము, it is fluid stage, dravyam,
ద్రవ్యముగా ఉన్నటువంటి స్థితి అది. It is a fluid stage. అది ద్రవ్యమయముగా ఉన్నటువంటి స్థితి. The clay, ఆ మట్టి covered with more water. It is watery. నీటితో నింపబడి ద్రవ్యం రూపంలో ఉంది ఆ మట్టి. And this clay, ఈ మట్టి needs cleansing. శుద్ధీకరించబడాలి. This clay, ఈ మట్టి had to be removed all the stones. ఆ రాళ్ళన్నీ తీసివేయబడాలి దానిలో నుండి. There are some hard substance in the clay. కొన్ని కఠినమైనటువంటి వస్తువులు అందులో ఉన్నాయి, వాటిని తీసివేయాలి. There will be grass, అందులో గడ్డి ఉంటుంది, మరి ఆ యొక్క roots, మరి ఆ వేర్లు ఉంటాయి. everything it has to be cleaned up. అవన్నీ కూడా తీసివేయబడాలి. The first stage, మొదటి స్థితి is a crude stage, raw. అదొక ప్రధానంగా లోపల దాగి ఉన్నటువంటి స్థితిలో నుంచి బయటకు వచ్చింది. That's why David says like this. అందుకనే దావీదు ఇలాగ అంటాడు, I was conceived in sin. నేను పాపములో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. Amen. ఆమేన్. I was conceived in sin. నేను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. One pastor is saying, పాస్టర్ గారు ఒక ఆయన అంటున్నాడు, David was conceived in sin. దావీదు పాపముతో పుట్టాడు అని. And he gives an explanation. ఆయన ఏం వివరణ ఇస్తున్నాడంటే, his mother committed adultery. తన తల్లి వ్యభిచారం చేసింది, ఆ వ్యభిచారం వల్ల ఈయన పుట్టాడు. కాదు. What David is saying, దావీదు చెప్తున్న మాట ఏంటంటే, I am conceived in sin. నేను పాపములోనే నా తల్లి గర్భంలో పడ్డాను. It is not committed adultery. అంటే వ్యభిచారం చేయడం కాదు ఇక్కడ. He says, ఆయన ఏమంటున్నాడంటే, by sin I am born. నేను పాపంతోనే అలా పుట్టాను. The second thing, రెండవది we saw it is a fluid stage. అది ద్రవ్య రూపంలో ఉన్నటువంటి మట్టి. Amen. ఆమేన్. This clay, ఈ మట్టి needs cleansing. శుద్ధీకరించబడాలి, కడగబడాలి. Bible says, బైబిల్ అంటుంది in 1 John chapter 1 verse 7, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, if we walk in the light as he himself is in the light, we have fellowship with one another, and the blood of Jesus Christ cleanses from all sin. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. Clay had to become a vessel. మరి యొక్క మట్టిగా ఉన్నటువంటి ఆ స్థితి, ఆ రూపము ఒక పాత్రగా కావాలంటే, if clay has to become a vessel, ఈ మట్టి అన్నది ఒక పాత్రగా తయారు కావడానికి it has to go through process. అది ఒక ప్రక్రియ గుండా వెళ్ళాలి. Process number 1, మొదటి ప్రక్రియ crude stage. మరి అది ప్రధానంగా మట్టిలో నుండి బయటకు. Second one, fluid stage. రెండవది ద్రవ్య రూపంలో ఉన్నది. Lot of substance is inside the clay. మరి ఆ మట్టిలో చాలా పనికిరాని విషయాలు ఉన్నాయి. Everything need to be removed. అందులో ఉన్నటువంటి వ్యర్థతలన్నీ తీసి తొలగించాలి. Let's go to the third stage. మూడవ భాగంలోకి వెళ్దాం. Now this is a slightly important stage. ఇది కొంచెం ప్రాముఖ్యమైనటువంటి స్థాయి ఇది. In when a man makes a pot, మానవుడు మనుషుడు ఒక మట్టి పాత్ర తయారు చేసినప్పుడు, కుండ తయారు చేసినప్పుడు, he does the third stage. We call it plastic stage. ప్లాస్టిక్ స్టేజ్ అంటారు దాన్ని. In another word, ఇంకో మాటలో చెప్పాలంటే workable stage. మరి అది క్రియ చేస్తూ పని చేస్తున్నటువంటి స్థితి. Amen. ఆమేన్. It comes from stage 1, stage 2, and stage 3 is workable stage. మొదటి స్థాయి నుంచి రెండవ స్థాయికి, రెండవ స్థాయి నుంచి మూడవ స్థాయికి వస్తుంది. ఈ మూడవ స్థాయిలో దానిలో పని జరుగుతూ ఉంటుంది. Bendable, మరి అది వంచబడుతుంది, flexible. దాన్ని వంచుతూ రూపంలోకి తీసుకొస్తుంటాడు. This is necessary before it becomes a vessel. అది ఒక పాత్రగా తయారు కావడానికి గాను అది వంచబడాలి, మలచబడాలి. And in this stage, ఈ యొక్క స్థాయిలో the mudda, ఆ ముద్ద comes on the table. ఆ టేబుల్ మీదకి వస్తుంది. It comes on the table. ఆ టేబుల్ మీదకి వస్తుంది. And on the table, ఆ టేబుల్ మీద he just presses. దాన్ని అలా ఒత్తుతూ ఉంటాడు. Start beating. దాన్ని కొడుతూ ఉంటాడు. Why does he do? ఎందుకు అలా చేస్తాడు? Why potter begins to beat the clay? ఎందుకు ఆ యొక్క కుమ్మరి ఆ పాత్రల ఆ మట్టిని అలా కొడుతూ ఉంటాడు? Do you know why? ఎందుకో తెలుసా? Usually in the clay, సహజంగా మట్టిలో, usually in the clay, సహజంగా చూస్తే మట్టిలో
Usually in the clay, సహజంగా మట్టిలో any stone ఏదైనా రాయి ఉన్నా that is cleaned in the second stage. ఆ రెండవ స్థాయిలో అది శుద్ధి అయిపోతుంది. And in the third stage, అయితే ఈ మూడవ స్థాయిలో he begins to press. దాన్ని ఒత్తుతూ ఉంటాడు, ఇలాగా Press. గట్టిగా ఒత్తుతూ ఉంటాడు. Have you seen a potter doing those things? మరి ఆ కుండ తయారు చేసే కుమ్మరివాడిని పాత్ర స్థితి ఎలా చూసి ఉన్నారా? ఎలా చేస్తాడో చూసారా? Like this he'll be pressing. దాన్ని ఇలా ఒత్తుతూ ఉంటాడు, తొక్కుతూ ఉంటాడు. In some places, కొన్ని స్థలాల్లో advanced potters, అడ్వాన్స్ అంటే ఇంకా కొంచెం ముందు కొంచెం ఇంకా ఎక్కువ advanced potter, అడ్వాన్స్డ్ గా చేసే ఆ ప్రక్రియలో he'll beat it. ఇలా కుద్దుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. Beat it with a wooden stick. దాన్ని ఆ యొక్క కర్రతో కొడుతూ ఉంటాడు. Why? ఎందుకు? Some hard substance will be there. Hard clay. దాంట్లో కొంచెం కఠినమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఆ మట్టిలో. It has to be broken. అది విరగొట్టబడాలి. Not only that, అంత మాత్రమే కాదు, in the clay, ఆ మట్టిలో when you fold it, నువ్వు దాన్ని అలా వంచినప్పుడు, fold it, దాన్ని మలిచినప్పుడు sometimes కొన్నిసార్లు air get inside. గాలి లోపలికి వెళ్తుంది. And if air gets inside, లోపలికి గాలి వెళ్తే any time when it is baked in the furnace, మరి ఆ నిప్పులో దాన్ని రాజబెడుతున్నప్పుడు it will break. ఎప్పుడైనా అది పలిగిపోవచ్చు, So విరిగిపోవచ్చు. every air which is inside the clay కాబట్టి ఆ మట్టి లోపలికి దూసుకుపోయిన ప్రతి గాలిని కూడా has to come out. బయటికి తోలిచ్చేస్తాడు కొట్టి. Amen. ఆమేన్. So even in the mankind, మానవాళిగా ఉన్నటువంటి మనలో God takes you through the process. దేవుడు నిన్ను నన్ను ఒక ప్రక్రియ గుండా తీసుకొని వెళ్తూ In ఉంటాడు. the third stage, ఆ మూడవ స్థాయిలో he begins to work on it. ఆయన దానిలో పని చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. Makes it flexible. అది ఎలా వంచితే అలా మలచదగినట్టుగా చేస్తాడు. However he wants, ఆయన ఏ రూపకంగా కావాలనుకుంటే such a way, ఆ పద్ధతిలో, ఆ he విధానంలో begins to work on it. అది పని చేస్తూ ఉంటూ దాన్ని రూపంలోకి తీసుకొస్తూ ఉంటాడు. Sometimes కొన్నిసార్లు hidden air is inside. Hidden air. మరి లోపల దాగి ఉన్నటువంటి గాలి ఉంటుంది. Hidden air is inside. గాలి లోపల దాగి ఉంటుంది, బయటికి కనబడకుండా. I call that hidden air as iniquity. మరి దాన్ని నేనేమంటానంటే అపరాధము. Amen. ఆమేన్. What is this iniquity? ఈ అపరాధం ఏంటి? Iniquity is not sin. పాపం కాదు ఈ అపరాధం అంటే. Iniquity is not transgression. మరి ఇది అపవిత్రమైన అపరాధం పాపం కాదు. It is not transgression. అది దోషం కాదు. It is iniquity. అపరాధము. Iniquity means అపరాధం అంటే nobody knows what is inside of me. నా లోపల ఏముందో అసలు ఎవ్వరికి తెలియదు. Outside nice man. బయటికి చూస్తే చక్కటి మంచి మనిషి. Inside iniquity. లోపల ఉన్న అపరాధము. In iniquity, ఈ అపరాధము it is actually thinking to commit sin. పాపము చేయాలని తలంచడం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I can be very good in front of you. మరి నేను మీ ముందు చాలా చక్కగా ఉండవచ్చు, కనబడవచ్చు, Everything look nice. అంతా బాగానే ఉండొచ్చు. But కానీ what is inside of me? నా లోపల ఏముందో Nobody knows. మీ ఎవ్వరికి తెలియదు. Amen. ఆమేన్. If the vessel have to become a good vessel, ఆ పాత్ర మంచి పాత్రగా మారాలంటే iniquity must come out. అందులో దాగి ఉన్న దోషం, అపరాధం బయటికి రావాలి. పాస్టర్ ఇష్టం లేదు, పాస్టర్ గారికి ఇష్టం లేదు. పాపం మాట్లాడవద్దండి. పాపం గురించి మాత్రం మాట్లాడకండి పాస్టర్ గారు. వేరే మాత్రం సేవ మాట్లాడండి. సేవ గురించి ఎన్నైనా చెప్పండి. Hey, ఏయ్, if you want to become a vessel, నువ్వు ఒక పాత్రగా మారాలంటే the hidden air must come out. ఆ బయట లోపల దాగి ఉన్న గాలి బయటికి రావాలి. పర్వాలేదు చెప్పండి. పర్వాలేదు, గట్టిగా చెప్పండి, అరవండి. మోస్ట్లీ పాస్టర్స్, పాస్టర్ అమ్మ థింగ్స్, చాలా మంది పాస్టర్ అమ్మలు ఏమనుకుంటారంటే పాస్టరే పాపం చేస్తారు, పాస్టర్ గారే పాపం చేస్తారు, మనం ఎప్పుడు పాపమే తెలియదు, మనం ఎప్పుడు పాపం జోలికి పోము అనుకుంటారు. అలా నటించవద్దండి. నటించకండి. పాస్టర్ మాత్రం ఈ ప్రాబ్లం లేదు. పాస్టర్ గారికి ప్రాబ్లం లేదు. నాట్ ఓన్లీ ప్రాబ్లం పాస్టర్ గారికే కాదు సమస్య, it is a problem for mankind. మానవాళికి ఉన్నది సమస్య. As long as there is a flesh, ఈ శరీరం ఉన్నంత కాలము everybody goes through. ప్రతి ఒక్కరూ ఆ ప్రక్రియ గుండా వెళ్తూనే ఉంటారు.
సిస్టర్స్ ఎవరు చెప్పరు. సిస్టర్స్ ఎవరు ఏం మాట్లాడరు ఇప్పుడు. ఫుల్ వైట్ గా వైట్, లోపల వైట్. మేము అంతా తెల్లగానే తెల్లని దుస్తులు వేసుకున్నాం, లోపల బయట అంతా వైట్. బయటికి వైట్, లోపల తెల్లగానే ఉన్నాము, బయటికి కూడా తెల్లని దుస్తులే ధరించుకున్నాం. పాపం అంటే ఏం పాస్టర్? అసలు పాపం అంటే ఏంటంటే ఏం తెలియదయ్యా, మాకేం తెలియదు అయ్య గారు. హలో హలో, God says, దేవుడు అంటున్నాడు, if there is iniquity, అక్కడ ఏదైనా అపరాధం ఉంటే God will not hear your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. చెప్పాలి అమ్మా చెప్పండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ సేస్, బైబిల్ అంటుంది, if I regard iniquity in my heart, the Lord will not hear my prayer. నా హృదయములో నేను తా యొక్క అపరాధములను దాచిపెట్టుకున్నట్లయితే దేవుడు నా మొరను ఆలకించడు. Go to Psalm 66. 66వ కీర్తన చూడండి. What it says, can you read? అక్కడ ఏమంటున్నాడు చూద్దాం. Verse 18. 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపము తెలుగు సరిలేదండి, తెలుగులో పాపము అని రాశాడండి. అన్నిలో పాపం పాపం పాపం, అన్ని ఏ సందర్భమైనా పాపం పాపం అని రాసి పెట్టేశారు. యాక్చువల్లీ బిఫోర్ ఇట్ బికమ్స్ అ పాపం, అది పాపంగా మారడానికి ముందు ఫస్ట్ ఇట్ బిగిన్స్ as a iniquity. అది అపరాధముగా ప్రారంభించబడుతుంది. Then it moves to transgression. ఆ తర్వాత అది దోషంగా మారుతుంది. And then it becomes a sin. అప్పుడు అది పాపం అవుతుంది. Amen. ఆమేన్. Did you understand? మీకు అర్థమైందా? It doesn't become a sin. అది directly. నేరుగా పాపం కాదు. Okay, let's go to understand a little bit more. దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి, because you are not talking, I need to talk. మీరు మాట్లాడట్లేదు కాబట్టి నేను మాట్లాడాలి. James chapter 1, యాకోబు 1వ అధ్యాయం verse 15. 15వ వచనం. When desire has conceived, it gives birth to sin, and sin, when it is fully grown, brings forth death. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. Amen. ఆమేన్. If it has to be sin, ఒకవేళ అది పాపంగా ఉండాలంటే first desire, lust must conceive. మొదట ఒక వాంఛ, ఒక కోరిక, ఒక దురాశ పుట్టుక రావాలి. Lust, దురాశ. One, it has to begin with lust. అది దురాశతో ఆరంభం అవుతుంది. And when it is conceived, అది లోపల గర్భము ధరించినప్పుడు, then it grows, అది ఎదిగి పరిపక్వమై it becomes sin. అది పాపంగా మారుతుంది. When sin is grown, పాపము ఎదిగినప్పుడు పరిపక్వమై it leads to death. అది మరణానికి దారి తీస్తుంది. Amen. ఆమేన్. The third stage, మూడవ భాగము, it is workable stage. అది పని జరిగించే స్థాయి. God wants to work on you. దేవుడు నీలో పని చేయాలని కోరుచున్నాడు. Why? ఎందుకు? He wants to make a vessel. నిన్నొక పాత్రగా చేయాలనుకుంటున్నాడు. So he wants to remove every iniquity, every sin, everything that is there inside of you before it goes to the fourth stage. 4వ స్థాయికి వెళ్ళడానికి ముందుగా నీ లోపల దాగున్న ప్రతి అపరాధము, ప్రతి దోషము, ప్రతి పాపమును ఆయన బయటికి తీసివేసి నేను ఒక పాత్రగా తయారు చేయాలనుకుంటున్నాడు. That's why God says, అందుకనే దేవుడు అంటున్నాడు, everyone who says Lord, Lord will not enter into the kingdom of God. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. Lord, in your name we casted out demon. ప్రభువా నీ నామం పేరిట మేము దయ్యములను వెళ్ళగొట్టాము. In your name we did miracles. నీ పేరిట మేము అద్భుతాలు చేశాము. Oh, at last day, చివరి దినాన God will say, దేవుడు అంటాడు, I don't know who you are. నువ్వు అసలు ఎవరో నాకు తెలియదు అంటాడు. Depart from me. నన్ను విడిచి వెళ్ళిపోండి అంటాడు. Even as a minister of God, దేవుని సేవకుడుగా కూడా we commit iniquity. మనం అపరాధం చేస్తాము, We live in sin మనం పాపంలో జీవిస్తాం, and continue doing ministry. దాన్ని పరిచర్యను కొనసాగిస్తుంటాం. అలాగుండి కూడా This will not known today, ఈ రోజు అది బయట పడవదు, but one day ఒక రోజు that is going to be dangerous. అది చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది.
Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I have lot of minister friends. మరి నాకు చాలా మంది సేవకులైన స్నేహితులు ఉన్నారు. I travel along with them. నేను వారితో కలిసి ప్రయాణం చేస్తాను. When I sit with them, నేను వారితో కూర్చున్నప్పుడు suddenly one phone call will come. అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది నాకు. And they will talk. వారు మాట్లాడుతూ విషయాలు చెప్తూ ఉంటారు. అవునా 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 అవునా. I'm sitting next to them. నేను వారి పక్కనే కూర్చొని ఉంటాను. In the back seat, వెనక కుర్చీలో pastor is sitting. నా పక్కనే కూర్చొని And then తర్వాత I am sitting. నేను కూర్చున్నాను. Now somebody is talking. ఇప్పుడు ఎవరో మాట్లాడుతున్నారు ఫోన్. And he said, ఆయన అంటున్నాడు, everything he spoke, అవును ఓకే, నేను తర్వాత ఫోన్ చేస్తాము. అవును నిజమే అవును అన్నట్టుగా మాట్లాడి లాస్ట్కి ఏమంటారంటే నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటారు. Then he talks to me. ఆ తర్వాత నాతో మాట్లాడతారు. సిస్టర్, నా భార్య ఫోన్ చేశారు. నా భార్య ఫోన్ చేశారు అని చెప్తారు. అవునా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ఆఫ్టర్ half an hour, ఒక అరగంట గడిచాక again phone call comes. మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. And then మళ్ళీ he talks. మళ్ళీ మాట్లాడతాడు. నేను ఇప్పుడు ఫోర్డ్ దగ్గర నేను వెళ్తా ఉన్నాం బయటికి. మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాము. ఐఎమ్ గోయింగ్ విత్ ఫోర్డ్ గారితో వెళ్తున్నాను. ఐ విల్ టాక్ విత్ యూ లేటర్. తర్వాత మాట్లాడతాను. అండ్ దెన్ దట్ సిస్టర్, ఆ సహోదరి, ఆయన భార్య, give the phone to Pastor Ford. I want to talk with him. పాస్టర్ ఫోర్డ్ గారికి ఫోన్ ఇవ్వు, నేను ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను అన్నది. And then I picked up the phone. నేను ఫోన్ తీసుకున్నాను. హలో అమ్మా, ఎలా ఉన్నారండి? హలో అమ్మా, ఎలా ఉన్నారండి? అన్నయ్య బాగున్నాం. అన్నయ్య చాలా బాగున్నాం అయ్యా. ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు? మొదటి ఫోన్ చేసింది ఎవరు? I am not a dumb fellow. నేను అంత పిచ్చోన్నేం కాదు, బుద్ధిహీనున్నేం కాదు. ఫస్ట్ టైం he said that is my wife. మొదటిసారి ఫోన్ వచ్చినప్పుడు నా భార్య అన్నాడు. Why I am telling? నేను ఎందుకు చెప్తున్నానంటే, we can never serve the Lord. మనం ఎన్నడూ ఆ విధంగా దేవుని సేవించడానికి లేదు. డబుల్ రిలేషన్, రెండు రకాల సంబంధాలు కలిగి ఇష్టం లేదండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. we put a show on the stage. స్టేజ్ మీద అందరికి ప్రదర్శన చూపిస్తాము. ఇంట్లో పరిస్థితి వేరే ఉంటుంది. యాక్షన్ హియర్ వేరే, ఇక్కడేమో క్రియారూపకంగా వేరుగా ఉంటుంది. యాక్షన్ దేర్ వేరే, అక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. డబుల్ యాక్టింగ్, యాక్షన్ రెండు రకాలుగా ఉంటుంది. డబుల్ యాక్టింగ్ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు రిమూవ్ ఎవ్రీ ఇనిక్విటీ. కాబట్టి దేవుడు ప్రతి అపరాధమును, దోషమును బయటికి తీయాలనుకుంటున్నాడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ a holy men and women of God. దేవుడు పరిశుద్ధమైన స్త్రీల కొరకు, పురుషుల కొరకు చూస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. నౌ ఇప్పుడు లెట్స్ గో టు ద ఫోర్త్ స్టేజ్. 4వ స్థాయికి వెళ్దాం. ఎయిర్ ఇస్ రిమూవ్డ్. మరి గాలి తీసివేయబడింది. ఆల్ ద హార్డ్ సబ్స్టెన్స్ ఆర్ రిమూవ్డ్. దానిలో ఉన్న కఠిన పదార్థాలన్నీ తీసివేయబడ్డాయి. రిమూవ్డ్. మరి ఆ యొక్క వ్యర్థతనంతా తీసివేశాడు. రూట్ ఇస్ రిమూవ్డ్. మరి ఆ యొక్క వేర్లను తీసేశాడు. ఎవ్రీథింగ్ ఇస్ రిమూవ్డ్. అంతా తీసివేయబడింది. నౌ ద క్లే ఇస్ రెడీ. ఇప్పుడు మన్ను సిద్ధంగా ఉంది. నౌ ఓన్లీ, ఇప్పుడు కేవలము 15% ఆఫ్ మాయిశ్చర్ ఇస్ ఇన్ ద క్లే. మరి ఆ మట్టిలో 50% మాత్రమే ఆ తేమ ఉన్నది. He begins to shape. అది మెల్లిగా ఒక రూపంలో, he begins to shape. మరి అది రూపుదిద్దడం మొదలు పెట్టాడు. ఆమేన్. ఆమేన్. The potter begins to shape. ఆ కుమ్మరి పాత్రను రూపుదిద్దడం మొదలు పెట్టాడు. Whatever shape the potter wants, ఈ యొక్క కుమ్మరి ఏ స్థాయిలో ఏ రూపం దిద్దాలనుకుంటున్నాడో, everything he shapes. అంత చక్కగా ఒక రూపం తీసుకొస్తాడు. హల్లెలూయా. 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 A potter knows very very clear. ఆ కుమ్మరికి చాలా బాగా తెలుసు. ఆమేన్. ఆమేన్. What shape this vessel should be? ఈ పాత్ర ఏ రూపంలో ఉండాలి, what it should contain, అందులో ఏం పెట్టాలి, everything he knows. అంత
అంతా ఆయనకు ఒక నిశ్చయత ఉంటుంది. And what he does is, ఇక్కడ ఏమంటున్నాడు, all decoration he begins to do on the pot. మరి ఆ యొక్క కుండ మీద కావలసినటువంటి రూపురేఖలన్నీ సిద్ధపరుస్తున్నాడు. It's getting slowly the entire moisture is going away. నెమ్మదిగా ఆ లోపల ఉన్నటువంటి తేమ, దాగి ఉన్నదంతా తేమంతా తొలగిపోతుంది. Fully it's going. పూర్తిగా తొలగిపోతుంది. Anything he wants to do, ఏదైనా ఆయన చేయాలనుకుంటే, this fourth stage, ఈ 4వ స్థాయిలో I call it leather stage. Le- Leather, skin stage. మరి అది చర్మపు స్థాయి అంటాను నేను. It can bend, it can do anything. ఏదైనా దాన్ని వంచాలన్నా, మలచాలన్నా, ఏ రూపం చేయాలన్నా The potter can do it. మరి ఇప్పుడు కుమ్మరి దాన్ని చేయగలడు ఆ స్థాయిలో. Suppose ఉదాహరణకి he wants to add an handle to it. దీనికి ఒక మలుపు ఇక్కడ మలచాలనుకున్నాడు అనుకుందాం. Handle. దీన్ని ఈ రూపంలో, ఈ కోణంలో మలచాలి అనుకున్నాడు అనుకోండి. Now is the time he can do it. ఇప్పుడే ఆ రూపం అలా మలచడానికి అవకాశం ఉంటుంది. In the fourth stage, ఈ 4వ దశలో he wants to make a groove, మరి ఇక్కడ మధ్యలో ఇలాగా చక్కగా ఒక రూపం తీసుకురావాలనుకుంటున్నాడు. a round mark, ఒక రౌండ్ మార్క్ a groove తీసుకురావాలనుకుంటున్నాడు. he wants to make. ఒక గుండ్రని ఆ యొక్క రూపం తీసుకురావాలనుకున్నాడు. Now, in the fourth stage, ఇప్పుడు ఈ 4వ దశలో he begins to make a దాన్ని అలాగ గుండ్రంగా తిప్పగలడు. దాన్ని handle, he can fix it now. ఏ రూపంలోకి దాన్ని మలచాలనుకుంటున్నాడో, ఏ స్థాయిలో చేయాలనుకుంటున్నాడో ఈ దశలో ఆయన చేయగలడు. He want to bend it slightly, దాన్ని కొంచెం ఇలా కిందికి వంచాలనుకుంటే, so that pouring will be easy. మరి ఇలాగా కుమ్మరించినప్పుడు, దాన్ని పోసినప్పుడు ఈజీగా ఉండాలంటే Now is what he has to do it. ఇప్పుడే దాన్ని చేయాలి, వంచాలి. Amen. ఆమేన్. Very important stage. చాలా చాలా ప్రాముఖ్యమైన దశ ఇది. What is shaped now, ఇప్పుడు ఏ రూపమైతే దాన్ని తీసుకొస్తాడో it will remain permanent. ఇక నిరంతరము అదే రూపంలో అది It's ఉండిపోతుంది. going to remain permanent. ఎప్పటికీ అదే స్థితిలో, అదే రూపంలో ఉంటుంది ఆ పాత్ర. Spiritually speaking, ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే when we come to the fourth stage, ఈ 4వ దశలోకి, 4వ స్థాయిలోకి మనం వచ్చినప్పుడు we understand certain word of God, doctrines. దేవుని వాక్యాలను, దేవుని బోధలను మనం కొన్ని విషయాల్ని చక్కగా గ్రహించగలుగుతాం. When we understand the doctrine of God, దేవుని బోధలను మనం అర్థం చేసుకోగలిగినప్పుడు it becomes permanent. ఆ సిద్ధాంతాలు చేసుకొని గ్రహించినప్పుడు అవి మనలో శాశ్వతంగా ఉండిపోతాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let me tell you one thing. ఒక విషయం చెప్తాను. Now, at this stage, ఈ దశలో, very dangerous stage. ఇది చాలా ప్రమాదకరమైన దశ. What you listen, మీరు ఏదైతే వింటారో that going to become a permanent one. అది మీలో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. Amen. ఆమేన్. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. What you listen, మీరు ఏదైతే వింటారో it's going to become permanent. అది నీలో నిరంతరం నిలిచి ఉండబోతుంది. So long ఇంతకాలము you were drinking milk, మరి మీరు పాలు తాగుతూ వచ్చారు. now ఇప్పుడు you are ready to eat meat. మీరు మాంసము తినడానికి సిద్ధంగా ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు some teachings, కొన్నిసార్లు మరి కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే, we listen everything, అన్ని వింటాం. very dangerous. చాలా చాలా ప్రమాదకరం. Now, I have certain doctrine in me. నా లోపల ఒక సిద్ధాంతం ఉంది. You can never change it. దాన్ని నువ్వు ఎప్పుడు మార్చలేవు. It is set inside of me. అది నా లోపల స్థిరంగా ఉండిపోతుంది. Why? ఎందుకు? That time it got inside, అప్పుడు అది నా లోపలికి వచ్చేసింది. it will never go. ఇక అది ఎప్పుడు బయటికి పోదు. One thing, ఒకటి, let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. For me, నాకు you can say anything. మీరు ఏదైనా చెప్పొచ్చు. I will say, నేను అంటాను, God is good. దేవుడు మంచివాడు. This is my doctrine. అది నా సిద్ధాంతం.
This is my belief. అది నా నమ్మకం. If somebody cut my head, ఎవరైనా నా తల నరికినా, open my head, నా తలను రెండు చీల్చినా, let me tell you one thing. నేను ఒకటే చెప్తాను, God is good. దేవుడు మంచివాడు. లేదండి. లేదండి. Some people will come and tell me. కొంతమంది వచ్చి నాతో అంటారు, I will say, నేను అంటాను, God is good. దేవుడు మంచివాడు అంటాను. All the time he is good. అన్ని వేళల్లో అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. లేదు. లేదు. అన్ని సమయం లేదా? అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు కాదండి. కొంచెం టైంలో దేవుడు ఏమేమో చేస్తారు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇంకేవేవో చేస్తా ఉంటాడండి. మనకు అర్థం అవ్వలేదు, మనకు అర్థం కాదది. యూ కెన్ సే ఎనీథింగ్, మీరు ఏమైనా చెప్పొచ్చండి. ఫర్ మీ, నాకైతే ఐ నో వన్ థింగ్, నాకు ఒకటి తెలుసు, మై గాడ్, నా దేవుడు ఈస్ ఎ గుడ్ గాడ్, ఆయన మంచి దేవుడు. ఆమేన్. ఆమేన్. బికాస్ ఎందుకంటే ఇన్ ద లదర్ స్టేజ్, మరి ఈ యొక్క ఆ చర్మపు స్థాయిలో ఇట్ ఈస్ గాన్ ఇన్సైడ్, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఎనీ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ కమ్స్, ఏ గొప్ప దైవజనుడు వచ్చినా అండ్ టెల్ మీ, ఏం చెప్పినా, సమ్ టైమ్స్ గాడ్ ఆల్సో మేక్ మిస్టేక్, కొన్నిసార్లు దేవుడు కూడా పొరపాట్లు చేస్తాడు అని ఎవరైనా పెద్ద దైవజనుడు చెప్పాడు అనుకో, ఐ విల్ సే షట్ యువర్ మౌత్, నీ నోరు మూసుకో అంటాను నేను. మై గాడ్, నా దేవుడు ఈస్ ఎ గుడ్ గాడ్, ఆయన మంచి దేవుడు అంతే. లెట్ మీ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. I won't mention the man of God's name. ఆ దైవజనుని పేరు నేను చెప్పను. He travels all over Andhra. ఆంధ్ర అంతటా నలుమూలల ప్రయాణాలు చేస్తుంటాడు. One day I was in his house. ఒక రోజు వారి ఇంట్లో నేను ఉన్నాను. I said to him, నేను ఆయనతో అన్నాను, my God, నా దేవుడు is a good God. ఆయన మంచి దేవుడు. And he always does good. ఆయన ఎప్పుడు మంచే చేస్తాడు. He said no. ఆయన అన్నాడు నో అన్నాడు. Sometimes he gives sickness. కొన్నిసార్లు ఆయన రోగాన్ని కూడా ఇస్తాడు అన్నట్టుగా అన్నాడు. Sometimes కొన్నిసార్లు he gives sickness. ఈ అనారోగ్యం అన్నది మనకు అనుమతిస్తాడు. He gives sickness. ఈ రోగం ఎందుకు ఇస్తాడంటే to teach us a lesson. మనకు ఒక పాఠం నేర్పించడానికి కొన్ని రోగాలు పెడతాడు దేవుడు అన్నట్టుగా అన్నాడు. I looked at him, elderly man. చాలా పెద్ద మనిషి. నేను ఆయనను చూసి I respect him. నేను ఆయనను గౌరవిస్తాను. I always have honor for him. ఎప్పుడు ఆయన పట్ల నేను గౌరవంగానే ఉంటాను. But I told him, కానీ ఆయనకు చెప్పాను, పాస్టర్ లేదండి, పాస్టర్ గారు అలా కాదండి, నా దేవుడు is a good God. ఆయన మంచి దేవుడు. He will do good. ఆయన మంచే చేస్తాడు. And he will never give disease, sickness. ఆయన ఎప్పుడు ఏ వ్యాధిని ఏ రోగాన్ని ఇవ్వడు పెట్టడు. He got angry. ఆయన కోపం వచ్చేసింది నా I మీద. don't care. నేను పట్టించుకోలేదు. I told him, నేను ఆయనతో అన్నాను, your God is different from my God. నీ దేవుడు నా దేవునికి వేరుగా ఉన్నవాడు. He is far experienced than me. నాకంటే చాలా అనుభవజ్ఞుడు. I am bacha in front of him. ఆయన ముందు నిలబడితే నేను బచ్చగానిలాగా ఉంటాను. But he said, కానీ ఆయన అంటున్నాడు, he gives sickness. ఆయన కొన్ని రోగాలు పెడతాడు అంటున్నాడు. That's what I said. నేనైతే అన్నాను, that's why your God is different from my God. అందుకని నేనేమన్నానంటే నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అన్నట్టుగా అన్నాను. We got into fight. మాకిద్దరికి మధ్యన పోట్లాట జరిగింది. Right in his house. ఆయన ఇంట్లోనే. బోధనలో, in teaching, in doctrine. ఈ యొక్క సిద్ధాంత పరంగా చూసినప్పుడు Finally I walked out of his house. చివరిగా ఇక నేను వాళ్ళ ఇంట్లో నుంచి లేచి వచ్చేసాను. I can make anybody angry. నేను ఎవరికైనా కోపం పుట్టించగలను. When I hold on to some doctrine, ఏదైనా ఒక సిద్ధాంతాన్ని నేను గట్టిగా పట్టుకుంటే you cannot change me. నువ్వు నన్ను మార్చలేవు ఆ విషయంలో. He got angry. ఆయన కోపం వచ్చింది. We went away. వెళ్ళిపోయాం మేము. After 6 months, 6 నెలలు గడిచిన తర్వాత we met in a meeting. ఒక మీటింగ్ లో మేము ఇద్దరం కలుసుకున్నాం. He came, he looked at me. ఆయన వచ్చాడు నా దగ్గరికి, నన్ను చూశాడు. Lot of people are there. అనేక మంది జనులు ఉన్నారు. He came straight to me. నేరుగా నా దగ్గరికి వచ్చాడు. He held my hand. నా చెయ్యి పట్టుకున్నాడు. I was standing with my family. నా కుటుంబంతో నిలబడ్డాను నేను. He held my hand. నా చెయ్యి పట్టుకున్నాడు. He took me aside. పక్కకు తీసుకెళ్ళాడు. And he said like this. ఇలాగన్నాడు, you know, 3 months after we spoke, మనం మాట్లాడుకున్న తర్వాత ఒక 3 నెలలు అయ్యాక I had cancer in my bladder. నా బ్లాడర్ లో క్యాన్సర్ వచ్చింది. And I was in the hospital bed in ICU. హాస్పిటల్ బెడ్ లో ICU లో ఉన్నాను నేను. Suddenly, అకస్మాత్తుగా
I remembered your statement. నీ మాట నాకు జ్ఞాపకం వచ్చింది అన్నాడు. God doesn't give sickness, but God takes away the sickness. దేవుడు రోగాన్ని ఇవ్వడు, రోగాన్ని ఆయన తీసివేస్తాడు. He remembered. ఆ మాట ఆయనకు గుర్తొచ్చింది. And then he said, అప్పుడు ఆయన అన్నాడు, what Ford said, ఫోర్డ్ ఏదైతే చెప్పాడో it is true. అది నిజము. And then he trusted on God. అప్పుడు దేవుని నమ్మాడు ఆయన. Today ఈ రోజు is alive. ఆయన సజీవంగా ఉన్నాడు. Amen. ఆమేన్. So this fourth stage, ఈ 4వ దశ what goes inside? లోపలికి ఏదైతే వెళ్తుందో Be careful. అది అలా జాగ్రత్తగా ఉండండి. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. Don't allow anything to anybody to speak into your life. ఏది పడితే అది, ఎవరు పడితే వారు నీ జీవితంలోనికి ఏదో మాట్లాడటానికి అనుమతి ఇవ్వద్దు. Amen. ఆమేన్. After this stage, ఈ దశ తర్వాత it cannot change. ఇక అది మారదిక. Amen. ఆమేన్. I told you నేను మీకు చెప్పాను one thing. మొదటిది, My God, నా దేవుడు, my doctrine, నా దేవుడు, what I believe, నా సిద్ధాంతం, నేను నమ్మేది, my God is a good God. నా దేవుడు మంచి దేవుడు. He will prosper us. ఆయన మనల్ని వర్ధిల్ల చేస్తాడు. Amen. ఆమేన్. You put me in a forest, మీరు నన్ను అడవిలో వేయండి, you put me in the burial ground. మరి సమాధితో దొడ్లో పెట్టండి నన్ను. I know one thing, నాకు ఒకటి తెలుసు, my God will prosper me. నా దేవుడు నన్ను వర్ధిల్లింపజేస్తాడు. Amen. ఆమేన్. Now let's go to the fifth stage. 5వ దశలోకి మనం వెళ్దాం. The fifth stage, 5వ దశ this is called dry bone stage. ఎండిన ఎముకల దశ. Dry bone stage. ఎండిన ఎముకల దశ. Completely the clay, పూర్తిగా ఈ యొక్క మన్ను, no moisture at all. ఇక అందులో ఏమి తేమ ఉండదిక. Everything comes out. సమస్తము దాగి ఉన్న ఆ గాలంతా బయటకు వచ్చేస్తుంది. It dries completely. పూర్తిగా ఎండిపోయిన దశలోకి వెళ్తుంది అది. If at all you want to change, ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే it's very, very difficult. ఇక చాలా కష్టమైపోతుంది. ఇక అందులో మార్పు Very, చేయడం very difficult. చాలా కష్టమైపోతుంది. All you need to do, నువ్వు చేయాల్సిందల్లా you need to add more water. ఇంకా కొంచెం నీళ్లు కలపాలి. And then it can become once again back to stage 1. అప్పుడు మళ్ళీ మొదటి దశకి వెళ్ళిపోతుంది. Amen. ఆమేన్. So now, ఇప్పుడు the fifth stage, I call it dry bone stage. 5వ దశను ఎండిన ఎముక దశ అన్నట్టుగా నేను పిలుస్తాను. Once it is dried, ఒక్కసారి అది ఎండిపోతే you need to be very, very careful. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. You cannot dash it. ఇక దాన్ని నువ్వు మార్చలేవు, You cannot dash it. నువ్వు దాన్ని ఇలా గుద్దలేవు. Anything touches, the tip will break. మరి ఏదైనా అలాగ నువ్వు తాకినట్లయితే ఆ పక్కన ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ స్థితి విరిగిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Let me go quickly. త్వరగా వెళ్దాం. The sixth stage. 6వ దశ. This is very much necessary. ఇది చాలా ప్రాముఖ్యమైన అవసరమైన దశ. Before I talk about the sixth stage, 6వ దశలోకి మాట్లాడే ముందు we need to understand about the fifth stage. 5వ దశను గురించి మనం That is జాగ్రత్తగా called అర్థం dry చేసుకోవాలి. bone stage. ఎండిపోయిన ఎముక స్థితి. Sometimes కొన్నిసార్లు God takes us through the dry situation. దేవుడు ఎండిపోయిన అనుభవాల అన్నట్టుగా తీసుకెళ్తుంటాడు మనల్ని. God takes us through the wilderness. మరి అరణ్య మార్గంన తీసుకొని వెళ్తూ ఉంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We don't like that one. We don't like it. మనకు అది ఇష్టం అనిపించదు. We want everything nice. అంతా చక్కగా హాయిగా క్రమంగా పద్ధతిగా ఉండాలనుకుంటాం. The dry bone stage, ఈ ఎండిపోయిన దశ it's wilderness walk with God. మరి అరణ్యంలో దేవునితో నడిచే అనుభవం అది. పర్వాలేదు, ఆమెన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every man of God, ప్రతి దైవజనుడు, every man of God ప్రతి దైవజనుడు had to go through wilderness. మరి ఈ అరణ్య మార్గంలో వెళ్ళవలసిందే. చెప్పండి గట్టిగా. పర్వాలేదు. పర్వాలేదు. Hallelujah. హల్లెలూయా. Everybody ప్రతి ఒక్కరు have to go through wilderness.
ఈ అరణ్య మార్గము అనే అనుభవం గుండా వెళ్ళవలసి ఉన్నది. Amen. ఆమేన్. Without wilderness, అరణ్యం లేకుండా there is no promised land. వాగ్దాన దేశం లేదు. Hallelujah. హల్లెలూయా. I think you are tired, I think. Are you tired? అలసిపోయారా? వెనుకున్నవారు పర్వాలేదు, ఆమెన్ చెప్పండి. అలాగంటే చెప్పండి. అలసిపోయిన వారు ఎవరైనా ఉంటే ఆమేన్ చెప్పండి గట్టిగా. the sixth stage. ఆరవ దశ. Now fifth stage is wilderness. ఐదవ దశ అరణ్య మార్గం. Every man of God ప్రతి దైవజనుడు must go. తప్పక ఆ అనుభవం గుండా వెళ్ళాల్సిందే. I told you in the morning session, ఉదయకాలం తరగతిలో మీకు చెప్పాను, no భోజనం తినడానికి భోజనం ఉండదు. ration rice. రేషన్ బియ్యం తినాలి, దొడ్డు బియ్యం. Stand in the queue లైన్లో నిలబడాలి. for 15 kg rice. 15 కేజీల రైస్ కొరకు, బియ్యం కొరకు లైన్లో నిలబడాలి. Stand in the line. లైన్లో నిలబడాలి. Kerosene. కిరోసిన్ కొరకు Stand in the line. లైన్లో నిలబడాలి. No groundnut oil. No groundnut oil. మరి మంచి నూనె లేదు, పల్లీల నూనె లేదు. Groundnut oil? Yes. No groundnut oil. పల్లి నూనె లేదు, But palm oil. పామ్ ఆయిల్. Do you know that? మీకు తెలుసు కదా. I don't know about you. మీ విషయం నాకు తెలియదు. In my life, నా జీవితంలో a millionaire ఒక లక్షాధికారిగా ఉన్న వ్యక్తి and standing in the line లైన్లో నిలబడ్డాను. with kerosene can. కెరోసిన్ క్యాన్ పట్టుకొని నిలబడ్డాను. And then తర్వాత to buy the palm oil. ఆ పామ్ ఆయిల్ సీస కొనుక్కోవడానికి అక్కడ And the నిలబడ్డా. ration shop fellow will say, రేషన్ షాప్ వ్యక్తి అంటాడు, only 2 liter. 2 లీటర్లు మాత్రమే ఇస్తాను. Hello, sir. హలో సార్, 4 liter ఇవ్వండి. 4 లీటర్లు ఇవ్వండి అయ్యా. 10 రూపాయలు ఇస్తాము. 10 రూపాయలు ఇస్తాను. Extra ఇస్తాము. ఎక్స్ట్రా ఇస్తాను. Like that I used to buy. ఆ విధంగా కొనుక్కొని పక్కన పెట్టుకునే Every person ప్రతి వ్యక్తి had to go through the wilderness. అరణ్య అనుభవం గుండా వెళ్ళవలసిందే. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them like this. వారికి ఇలా చెప్పండి, You need to go through wilderness. నీవు అరణ్య మార్గంన వెళ్ళవలసినదే. పక్క వారికి చెప్పండి. Look at your neighbor and మీ say, పక్క వారిని చూసి వారితో చెప్పండి, వారితో Amen. మాట్లాడండి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Without dry bone stage, ఎండిన ఎముకల దశ లేకుండా you can never become a vessel. నీవు ఒక పాత్రగా రూపుదిద్దబడటం కుదరదు. పర్వాలేదు. పర్వాలేదు. Hallelujah. హల్లెలూయా. You know what we need to do? మొదటిది ఏం చేయాలి మనము? Always ఎప్పుడు go through stages. ఈ దశల వారీగా మనం వెళ్ళాలి. Let's go to the 6th stage. 6వ దశలోకి మనం వెళ్దాం. And in this stage, ఈ దశలో I call it baking stage. బేకింగ్ స్టేజ్, ఉడకబెట్టే స్థాయి. 6th stage, 6వ స్థాయి, the clay which is dried completely. పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ మన్ను, ఆ మట్టి. Next stage it has to go, that has to go into the furnace. తర్వాత దశలో అది అగ్నిలోకి వెళ్ళాలి, Amen. మంటల్లోకి వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Many young ministers అనేక మంది యవనస్తులైన సేవకులు want to shine immediately. ఉన్న పాటను అకస్మాత్తుగా అందరిలో ప్రకాశించాలనుకుంటారు. Everywhere announcement. ఎక్కడికి వెళ్ళిన అనౌన్స్మెంట్. Anointed man of God, Ford. అభిషక్తుడైన దైవజనుడు ఫోర్డ్ గారు, International speaker. అంతర్జాతీయ ప్రసంగికులు. Where he went? ఎక్కడికి వెళ్ళాడు? Nepal. నేపాల్కి వెళ్ళాడు. Now, this stage, ఈ దశ very, very important stage. చాలా చాలా ప్రాముఖ్యమైన దశ. And you must go through the furnace. నీవు ఆ అగ్ని గుండా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. చెప్పండి. చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every pastors are drinking water. చాలా మంది పాస్టర్లు అనుకుంటున్నారు ఏంటండి, Hey, every pastors are drinking water. ప్రతి పాస్టర్ గారు నీళ్లు తాగుతున్నారు. Actually, I have to drink water. నేను తాగాలి, మాట్లాడుతున్నాను కదా. As a matter of fact, వాస్తవంగా చెప్పాలంటే one day, ఒకరోజు one snake came into my neighbor's house. మా పక్కింటి వారి ఇంట్లోకి పాము వచ్చింది.
And those people always against me. వారేమో ఎప్పుడు నాకు విరోధంగా ఉంటారు. They will, whenever I go outside, నేను బయటికి వెళ్ళిన ప్రతిసారి hallelujah, hallelujah, going. హల్లెలూయా చెప్పేవాడు వెళ్తున్నాడు అన్నట్టుగా Hallelujah, going. హల్లెలూయా వెళ్తున్నాడు. And in that house, ఆ ఇంట్లో snake came. పాము వచ్చింది. All the people in that house ran away. ఆ ఇంట్లో ఉన్న వారందరూ పారిపోయారు. Pom, 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 pom. పాము వచ్చింది అని పారిపోయారు. From this house, from my house, మా ఇంట్లో నుండి I jumped into their house. నేను వారి ఇంట్లోకి దునికాను. Took a stick. కర్ర తీసుకున్నాను. Dhamal, ఢమాల్ dhamal. ఢమాల్. First thing, మొదటిది tile broken. మరి ఆ టైల్స్ విరిగిపోయినాయి. Tile broken. ఆ బండలు ఇరిగిపోయాయి. One more shot. ఇంకొక దెబ్బ కొట్టాను. One more tile broken. ఇంకొక టైల్ ఇరిగిపోయింది. One more shot. ఇంకొక దెబ్బ కొట్టాను. Snake became two. ఈ పాము రెండు బద్దలైపోయింది. Then everybody came. అప్పుడు అందరూ వచ్చారు. And then they wanted to pour milk. దానికి పాలు పోయాలనుకుంటున్నారు. మళ్ళీ అయ్యో పాము వచ్చింది, చనిపోయింది, పాలు పెడతాము. అయ్యో పాము వచ్చింది చనిపోయింది పాలు పోద్దాము అంటున్నారు. My brother said, మా పాముకు don't give for the snake. మా బ్రదర్ అన్నాడు పాముకు పాలు ఇవ్వకండి. ఎవరు కొట్టారో పామును వాళ్ళకి ఇవ్వండి. ఆ పామును ఎవరైతే కొట్టారో వాళ్ళకి పాలు ఇవ్వండి అన్నాడు. సో మీరు తాగుతారు నీళ్లు, నేను తాగాలి. ఇప్పుడు మీరు నీళ్ళు తాగుతున్నారు, నేను తాగాలి. ఎంత మంచిగా వింటారు స్టోరీ అంటే, ఎంత చక్కగా వింటున్నారు చూడండి స్టోరీలు. ఎనీబడి వాంట్స్ టు డ్రింక్ వాటర్? ఎవరైనా నీళ్ళు తాగాలనుకుంటే తాగండి, పర్వాలేదు, తాగండి పర్వాలేదు. స్టేజ్ నెంబర్ 1 మొదటి దశ, స్టేజ్ నెంబర్ 2 రెండవ దశ, స్టేజ్ నెంబర్ 3 మూడవ దశ, and 4 4 and 5 5 and the 6th one ఇప్పుడు ఆరవ దశ goes to the furnace. ఇప్పుడు కొలిమి గుండా వెళ్ళాలి అది. Amen. ఆమేన్. When it goes into the furnace, ఆ కొలిమిలోకి అది వెళ్ళినప్పుడు that's it. అంతే. Hallelujah. హల్లెలూయా. Everything is gone సమస్తము వెళ్ళిపోతుంది and everything is changed. అంతా మారిపోతుంది. The color, ఆ రంగు మారిపోతుంది. the color, ఆ రంగు మారుతుంది. the color, ఆ రంగు it was brown. అది అంతకుముందు బ్రౌన్ కలర్ లో ఉంది. And when it goes into the furnace, ఆ కొలిమిలో పెట్టబడినప్పుడు it becomes red color. అది ఎరుపు రంగులోకి మారుతుంది. చెప్పండి, చెప్పండి, చెప్పండి. brother, if you go through the furnace, నువ్వు కొలిమి అనుభవం గుండా వెళ్ళినట్లయితే completely transformed. పూర్తిగా రూపాంతరము చెందిన వ్యక్తిగా మారిపోతావు. Hallelujah. హల్లెలూయా. It becomes harder. ఇది ఇప్పుడు కఠినంగా తయారవుతుంది. Very hard it becomes. చాలా కఠినంగా తయారవుతుంది. You cannot do anything ఇక నువ్వు దీన్ని ఇప్పుడు ఏం చేయలేవు. because it went into the furnace. ఎందుకంటే అదే కొలిమిలోకి అగ్నిగుండా వెళ్ళింది. Every person, ప్రతి వ్యక్తి, every man of God, ప్రతి దైవజనుడు in order to become a vessel for God, దేవుని కొరకు ఒక పాత్రగా మార్చబడటానికి do you know what has to happen? ఏం జరగాలి? It has to go through the furnace. ఆ కొలిమి అనుభవం గుండా వెళ్ళవలసిన అవసరం ఉంది. Amen. ఆమేన్. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, if the vessel have to become harder and stronger, ఈ యొక్క పాత్ర గట్టిగా తయారవ్వాలంటే, చక్కగా అది తయారవ్వాలంటే must go through the furnace. అది కొలిమి అనుభవం గుండా వెళ్ళవలసి ఉన్నది. గట్టిగా చెప్పండి. Amen. ఆమేన్. Now, ఇప్పుడు before I break, నేను ప్రార్థించడానికి ముందు how long it has to be there in the furnace? ఈ కొలిమిలో ఎంత కాలం, ఎంత సమయం ఉండాలి? అది How long? ఎంత కాలం? It depends on the vessel. అది పాత్రను బట్టి ఉంటుంది. Amen. ఆమేన్. Let me explain you one more time. మరొకసారి చెప్తాను వినండి. How long this clay must be in the furnace? ఈ మట్టి ఈ పాత్రగా తయారైన తర్వాత ఆ కొలిమిలో ఎంత వరకు ఉండాలి? It depends on the thickness of the vessel. ఆ పాత్ర యొక్క ఆ గట్టితనం మీద ఆధారపడి ఉంటుంది అది. It depends on the
type of the vessel. ఆ పాత్ర ఏ విధమైన పాత్రలో దాన్ని బట్టి దేన్ని ఎంతసేపు పెట్టాలో అంతసేపు పెడతారు. It is not same time for same thing for everything. ప్రతి పాత్రకు అన్ని పాత్రలకు ఒకే సమయం ఉండదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every vessel has got its own timing in the furnace. ఒక్కొక్క పాత్రకు దానికి నియమించబడిన సమయం ఉంటుంది. ఈ పాత్రకి ఇంత సమయం కొలిమిలో ఉంచాలని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You can also call that one as a waiting period. దాన్ని మనము కనిపెట్టే కాలము అని కూడా మనం అనవచ్చు. Abraham had to wait for 25 years. అబ్రహాము విషయానికి వస్తే 25 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. Moses had to wait for God to use him 80 years. మోషే దేవుడు తనను వాడుకోవడానికి ఆయన జీవితంలో 80 సంవత్సరాలు కనిపెట్టాల్సి వచ్చింది. Disciple to be used by God, God has to use him for 3, put him in the furnace for 3.5 years. శిష్యులైన వారు ఆయన పరిచర్యలో వాడబడటానికి ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ఆ కొలిమిలో పెట్టబడే అవసరం వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Now let me tell you, నేను మీకు చెప్తున్నాను, it depends on the potter. ఆ పాత్రను బట్టి ఉంటుంది. It depends on the potter. మరి ఆ కుమ్మరి వారి మీద ఆధారపడి ఉంటుంది. Amen. ఆమేన్. The kumari can keep us longer ఆ కుమ్మరి మనల్ని ఎక్కువ కాలం పెట్టొచ్చు. depending on the vessel. ఆ పాత్రను బట్టి ఆ కాలము నిర్ణయించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. 7 years of ministry. 7 సంవత్సరాల పరిచర్య. Nothing outside. బయటికి ఏమి కనబడదు. Nothing. ఏమీ లేదు. God put me in the furnace. దేవుడు నన్ను కొలిమిలో పెట్టాడు. Everything is very, very difficult. అంత కాలినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. No problem. పర్వాలేదు. One day, ఒక రోజు this vessel will come out of the furnace. ఈ పాత్ర కొలిమిలో నుండి బయటకు And వస్తుంది. it's going to be useful. అది ఉపయోగకరంగా ఉండబోతుంది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Never try to come out of the furnace quickly. త్వరగా బయటకు వచ్చేయాలని, ఆ కొలిమిలో నుంచి తొందరగా బయటపడాలని ఎదిరి చూడకు, ఆశపడకు. Amen. ఆమేన్. You know Ephraim? ఎఫ్రాయిం తెలుసా మీకు? I want you to read one scripture. ఒక లేఖన భాగం చదవండి. Turn with me to the book of Hosea. హోషేయ గ్రంథంలోకి వెళ్ళండి. Chapter 7. 7వ అధ్యాయం. And we will read verse 8. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. Read. You read. 7:8. 7వ అధ్యాయం 8వ వచనం హోషేయ గ్రంథం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవడును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. One more time. మరొకసారి చదువుకుందాం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసి ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. Ephraim is a cake which is not turned. మరి ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయనటువంటి పాత్రగా తయారయ్యాడు. కేక్ లాగా అప్పము అప్పముగా తయారయ్యాడు. One more time. ఎవరును త్రిప్పివేయనటువంటి అప్పముగా తయారయ్యాడు. Half boiled. అంటే సగము కాల్చబడ్డాడు. You see some ministers కొంతమంది సేవకుల్ని చూడండి, not cooked fully. పూర్తిగా కాల్చబడలేదు వాళ్ళు. They are cooked only front. మరి ముందు భాగం మాత్రమే కాల్చబడింది, Back. వెనుక Aha. ఆహా. ఎఫ్రాయిము is a cake which is unturned. ఇటువైపు త్రిప్పి కాల్చబడలేదు, ఒకవైపే కాల్చబడ్డాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So be in the furnace కాబట్టి ఆ కొలిమిలో ఉండండి as long as he wants. ఆయన ఎంత కాలము నిన్ను అక్కడ పెట్టాలనుకుంటున్నాడో అంతకాలం ఆ కొలిమిలో ఉండండి. పర్వాలేదండి. Look at your neighbor మీ పక్కవారిని చూడండి and tell them, వారికి చెప్పండి, I'm going to finish it soon. ముగిస్తున్నాం త్వరగా.
Look at your neighbor పక్క వారిని చూడండి, and tell them, వారికి చెప్పండి, as long as he keeps you in the furnace, ఆయన నిన్ను కొలిమిలో పెట్టినంత వరకు stay there. అక్కడే ఉండు. చెప్పండి, వారికి చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, ఆయన నిన్ను కొలిమిలో పెట్టినంత కాలం నువ్వు అక్కడే ఉండు. Amen. ఆమేన్. If you see your neighbor sleeping, మీ పక్క వారు ఎవరైనా నిద్రపోతున్నట్టుగా కనబడితే every time you tell, look at him very closely and shout at him. గట్టిగా అలాగా కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసి గట్టిగా అరిచి చెప్పండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God wants us to cook from inside to outside. లోపలి నుండి బయటి వరకు పూర్తిగా మనం కాల్చబడి మనము వండబడాలి. Amen. ఆమేన్. Before I finish, నేను ముగించడానికి ముందు some people, కొంతమంది some men of God, కొంతమంది దైవజనులు very arrogant, చాలా మొండిగా ఉంటారు, full of pride, చాలా గర్వంతో ఉంటారు, full of hatred, చాలా ద్వేషంతో ఉంటారు, full of unforgiveness, పూర్తిగా క్షమించలాని తత్వంతో ఉంటారు, full of bitterness. చేదు తత్వంతో ఉంటారు. Some men of God are there. కొంతమంది దైవజనులు అలాగ ఉంటారండి. Do you know why? ఎందుకో తెలుసా? They are not cooked in the furnace. వారు ఆ కొలిమిలో పూర్తిగా కాల్చబడి వండబడిన వారు కాదు. When you are cooked fully, నువ్వు పూర్తిగా కాల్చబడితే the pride comes down. గర్వము దిగి వస్తుంది కిందికి. చెప్పండి. చెప్పండి. Hatred, ద్వేషము, arrogance, ఎంత కఠినత్వము, egoistic. మరి ఎంతో అహము. Why all these things? ఎందుకండి ఇవన్నీ? Not cooked properly. సరిగా కాల్చబడలేదండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God wants to cook us. దేవుడు మనల్ని ఉడకబెట్టాలనుకుంటున్నాడు. One more stage. మరొక దశ, The seventh stage. 7వ దశ. Once it is cooked, once ఒకసారి it is baked, ఒకసారి ఇది కాల్చబడిన తర్వాత, వండబడిన తర్వాత, the next thing that happens, తర్వాత జరిగేది shining stage. మరి దాన్ని చక్కగా ప్రకాశింపజేసే స్థితి అన్నమాట. Shining stage. దాన్ని షైనింగ్ అంటే చక్కగా అది ప్రకాశించే విధంగా తయారు చేయబడుతుంది. Not every vessel goes through shining. అంటే ప్రతి పాత్ర అలాగా ప్రకాశించే విధంగా ఆ స్థాయికి వెళ్ళదు. But some vessels అయితే కొన్ని పాత్రలకు have to go through shining. తప్పక అది ప్రకాశించడానికి దానికి రూపుదిద్దవలసి ఉంటుంది. These are the shining vessels. ఇవి ప్రకాశించబడటానికి సిద్ధపడుతున్నటువంటి పాత్రలు ఇవన్నీ కూడా. Amen. ఆమేన్. We carry the glory of God and shine it. మనము దేవుని యొక్క మహిమను తీసుకొని దాన్ని ప్రకాశించే విధంగా మనం ఉండగలం. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. The seventh stage, 7వ దశ, which we call it glazing stage. మరి అది ప్రకాశమానమైన దశ అని చెప్తున్నాం. It becomes like glass. అది ఒక గ్లాస్ లాగా తయారవుతుంది. It started with the earthen vessel. అది ఒక మట్టి పాత్రతో మొదలైంది. Matti started. మట్టిలాగా మొదలైంది. Now it comes to the seventh stage, shining. ఇప్పుడు 7వ దశలోకి వచ్చేసరికి అది ప్రకాశించే పాత్రగా మారిపోయింది. Amen. ఆమేన్. I'm going to stop it soon now. త్వరగా నేను ముగిస్తున్నాను. God wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుచున్నాడు. Make you a vessel. నిన్ను ఒక పాత్రగా చేయాలనుకుంటున్నాడు. Useful for nations. ఆయన నిమిత్తము వాడబడే పాత్రగా చేసుకోవాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. We are not going to stay forever, ever on this earth. ఈ భూమి మీద ఎల్లకాలము ఎప్పటికిక్కడే ఉండిపోం మనం. Before we go away, మనం ఇక్కడ ఈ భూమిని విడిచి వెళ్లే ముందు God wants to use us as a shining star. ఆయన ప్రకాశమానమైన నక్షత్రాలలాగా మనల్ని వాడుకోవాలని కోరుచున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I recently spoke a message. నేను ఈ మధ్యనే ఒక సందేశం మాట్లాడాను. How to become a celebrity. మరి ఒక సెలబ్రిటీగా ఎలా తయారవ్వాలి? How to become a celebrity. ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తిగా ఎలా ఉండగలం? God wants you to become a celebrity. దేవుడు నిన్ను అనేకుల మధ్యన పేరు ప్రఖ్యాతులు గడించిన సెలబ్రిటీలా ఉండాలని కోరుచున్నాడు. It is not a movie celebrity. అంటే సినిమా స్టార్ల లాగా కాదు. He wants to use you as a celebrity for himself.
ఆయన కొరకు ప్రకాశించే ఒక సెలబ్రిటీ లాగా ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను నిలుపుకోవాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Man మనుషుడు had to go through 7 stages. 7 దశల వారీగా ఆ స్థాయిలోకి వెళ్ళవలసి ఉన్నది. Let me brief it one more time. మరొకసారి చెప్తాను చూడండి. Stage number 1. మొదటి దశ. It is a crude stage. మరి Raw stage. మరి అది ఇంకా గట్టిగా ఉన్నటువంటి ఆ మట్టిగా ఉన్నటువంటి The స్థాయి. second stage. రెండవది Liquid stage. అది ద్రవ్య రూపంలో ఉన్న స్థాయి. The third stage. మూడవ దశ Workable plastic stage. మరి అదొక ప్లాస్టిక్ పద్ధతిలో పని చేసే పద్ధతి అది. The fourth stage. నాలుగవ దశ. It is a leather hard stage. మరి అది చర్మపు దశ. The fifth stage. ఐదవ దశ Bone dry stage. మరి ఎండిన ఎముకలో ఉన్నటువంటి దశ. The scorch of the heat falls on it. మరి దానిలో ఉన్నటువంటి ఆ కరుకుదనం అంతా బయటికి రావాలి. The sixth stage. ఆరవ దశ Baking stage. ఉడకబెట్టే దశ. Firing stage. అగ్నిలో కొలిమిలో పెట్టే దశ. And the seventh stage. ఏడవ దశ Do you know what happens? ఏం జరుగుతుందో తెలుసా? It is a shining stage. అది ప్రకాశించే దశ. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God wants to make these clay into a shining vessel. దేవుడు ఈ మట్టిగా ఉన్నటువంటి మనల్ని ఆయన కొరకు ప్రకాశించే పాత్రలుగా చేయాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Now ఇప్పుడు it has become a vessel. ఇది ఒక పాత్రగా తయారైంది. Vessel. పాత్ర. Say it, vessel. చెప్పండి పాత్ర. చెప్పండి గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి పాత్ర. Why we call this one patra? దీన్ని మనం పాత్ర అని ఎందుకు పిలుస్తున్నాం? The reason we call it is as a vessel. ఇది పాత్ర అని మనం ఎందుకు పిలుస్తున్నామంటే It can contain anything. దీంట్లో మనం ఏదైనా పెట్టొచ్చు, అందులో అది నిలిచి ఉంటుంది. Amen. ఆమేన్. A cup, tea cup. మరొక కప్పు టీ కప్ ఉంటుంది కదా. It is meant for tea and coffee. అది టీ గాని కాఫీ గాని తాగడానికి ఆ కప్పు ఉంటుంది. For cooking, వండడానికి we have a bigger vessel. ఒక పెద్ద పాత్ర ఉంటుంది. For bathing, fetching water, we have a bucket. మరి నీళ్లు కాగబెట్టుకోవడానికి బకెట్లు ఉంటాయి. Amen. ఆమేన్. Everything is vessel. ప్రతిది కూడా ఒక పాత్రనే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Used for different purpose. వేరు వేరు ఉద్దేశాల కొరకు వేరు వేరు పనుల కొరకు ఆ పాత్రలు వాడుతూ ఉంటాం. There are different types of vessels. వేరు వేరు విభిన్నమైన పాత్రలు ఉన్నాయి. Number 1, మొదటిది it is empty vessel. అది ఖాళీ పాత్ర, వట్టి పాత్ర. Bible says బైబిల్ అంటుంది there is a honorable vessel. ఘనతకు పాత్రమైనటువంటి పాత్ర. And the third one, మూడవది it is dishonorable vessel. ఘనత లేని పాత్ర. Everything, ఘనహీనమైన పాత్ర. everything, సమస్తము it is vessel. అదొక పాత్ర. Amen. ఆమేన్. Now, ఇప్పుడు container or content, which is important. మరి అందులో నిలిచి ఉన్నది ముఖ్యమా, ఆ లోపల ఉన్న దాన్ని కాపాడుతున్న పాత్ర ముఖ్యమా? Container, ఈ పాత్రలో container, ఈ పాత్ర ముఖ్యమా, content, లేదా పాత్రలో ఉన్న ఆ స్థాయి లోపల ఉన్నటువంటి వస్తువు ముఖ్యమా? God says దేవుడు అంటున్నాడు there is a treasure in the earthen vessel. ఈ మట్టి పాత్రలో, మట్టి ఘటములో ఐశ్వర్యం ఉన్నది. Amen. ఆమేన్. How many of you want this? ఎంతమందికి ఇది కావాలి? Really? నిజంగా కావాలా? Why? ఎందుకు? Huh? Why you want? ఎందుకు కావాలి? Brother, ఏంటి మీకు కావాలి? ఎందుకు కావాలి బ్రదర్ మీకు? Anybody wants it? ఎవరికైనా కావాలా ఈ పాత్ర? ఇప్పుడు ఎవరు లేదు. ఇప్పుడు ఎవరు? ఓకే, సరే.
అందట్లే. అన్ని 500 రూపాయల నోట్లే. ఇప్పుడు చూడండి, అందరికి నిద్రపోయింది. ఇప్పుడు చూడండి, అందరు నిద్రపోయారు. అందరి నిద్రపోయింది, ఫుల్ పోయింది. ఫుల్లు. How many of you want this container now? ఇప్పుడు ఈ పాత్ర ఎంతమందికి కావాలి? అంతేనా? అంతేనా? ఎనీబడి ఎల్స్? ఇంకా ఎవరికైనా కావాలా? చెయ్యి, పర్వాలేదు, చెయ్యి చూపించండి కావాలన్నవారు. మీకు వద్దా? మీకు వద్దా అమ్మా? వద్దా? వద్దా అమ్మ వద్దా? పాస్టర్ ఇస్తారా లేదా? పాస్టర్ గారు ఇస్తారో, కావాలా వద్దా అని అడుగుతున్నారు, కానీ కావాలంటే ఇస్తారో లేదో. There are some 2000 rupees note also is there. 2000 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. రెండు. Rest all 500 rupees. మిగిలినవన్నీ 500 రూపాయల నోట్లు. At least there must be around 30,000-40,000 rupees it will be there. కనీసం 30,000-40,000 వేల రూపాయలు ఉంటాయి. How many of you want container? ఎంతమందికి పాత్ర కావాలి? How many of you want this container? ఈ పాత్ర ఎంతమందికి కావాలి? Now I'll ask. ఇప్పుడు నేను అడుగుతాను. Ask my wife. నా భార్యను అడుగుతాను. Do you want the container or the content? ఈ పాత్ర కావాలా, ఈ పాత్రలో ఉన్నది కావాలా? She doesn't want container. ఈ పాత్ర అక్కర్లేదు ఆమెకి. She wants the content. ఆ పాత్ర లోపల ఏదుందో అది కావాలి ఆమెకి. I'm not going to give to anybody. నేనేమి ఎవరికి ఇవ్వనులేండి. చూసినప్పుడు వావ్, చాలా ఉన్నాయండి, దాని నిండా నోట్లు ఉన్నాయి. పాస్టర్ ఫోర్డ్ గారు, పాస్టర్ ఫోర్డ్ గారు చాలా మంచివారండి. ఇంత ఇస్తారా? ఇంత ఇచ్చేస్తారా? హలో హలో, కంటైనర్ ఇస్ నథింగ్. ఈ పాత్ర ఏమి కాదు, ఏమి లేదు దీంట్లో. బట్ ద కంటెంట్, అయితే ఆ పాత్ర లోపల ఉన్నది, ద ట్రెజర్, ఆ ఐశ్వర్యము, అది ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద కంటైనర్, ఈ పాత్ర, ద కంటైనర్, ఈ పాత్ర యూస్లెస్, పనికి రానిది. బట్ ద కంటెంట్, అయితే లోపల ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. టుడే, ఈ రోజు the clay had to go through stages. ఈ యొక్క మట్టి అనేక అనుభవాల గుండా, ఆ Amen. ప్రక్రియ గుండా వెళ్ళవలసి And ఉన్నది. finally, చివరికి it becomes a vessel. ఇప్పుడు ఒక పాత్రగా తయారవుతుంది. Amen. ఆమేన్. And God, దేవుడు begins to use this vessel. ఈ పాత్రను వాడుకోవడం మొదలు పెడుతున్నాడు. Amen. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇది కావాలి? ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరికి కావాలి? రండి రండి బ్రదర్, మీరు రండి. బ్రదర్, రండి. మీకే చేస్తా. మీకు కావాలా? మీకు కావాలా? ఫస్ట్ సీయింగ్ ఇన్సైడ్. ముందు లోపల చూస్తున్నాడు ఏముందా అని. I changed the pot. నేను పాత్ర మార్చేశాను. I took his pot and gave it to him. ఆయన పాత్ర ఆయన దగ్గర ఉన్నది తీసుకొని నాకు ఇచ్చేశాను. Many people eyes are open now, sleepy, all gone away. చాలా మంది నిద్రపోతున్నారు, అందరూ మేల్కున్నారు, అంత నిటారుగా చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందా అని. Friends, స్నేహితులారా, I want to tell you before I finish. నేను ముగిస్తున్న సమయంలో నేను మీకు There is చెప్తున్నా, a content inside the container. ఈ పాత్ర లోపల ఒక అంశము దాగి ఉన్నది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిఫోర్ ఐ స్టాప్ ఇట్, నేను ముగించే ముందు, థ్యాంక్ యూ. ఖాళీ వద్దా? యువర్ పాట్, నువ్వు ప్రాముఖ్యం. యువర్ పాట్,
నీవు ఒక కుండవై ఉన్నావు, is power. ఆయన శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. Container, ఈ పాత్ర ఒకటి కలిగి ఉంది. container ఈ పాత్ర has got a content. దాని లోపల ఒక వస్తువు ఉన్నది. Tomorrow morning, రేపు ఉదయము we are going to see what is inside. మన లోపల ఏమి దాగి ఉన్నదో చూడబోతున్నాం. What is the content inside? లోపల దాగి ఉన్నటువంటి అంశం ఏంటి? And the next thing, ఆ తర్వాత how to take out what is inside. లోపల దేవుడు ఏదైతే పెట్టాడో, ఏదైతే ఉన్నదో దాన్ని బయటకు ఎలా తీసుకురావాలి? Every one of you, మీలో ప్రతి ఒక్కరు, there is a treasure. నీ లోపల ఐశ్వర్యం ఉన్నది. There is a treasure. ఒక ఐశ్వర్యం ఉన్నది. You are living as if you don't know what is the value in it. అసలు దాని విలువ ఏంటో తెలియకుండానే మామూలుగా జీవించేస్తున్నారు. You are living just like that. ఏదో మామూలుగా జీవించేస్తున్నారు, But బతికేస్తున్నారు. God అయితే దేవుడు has put a treasure inside this clay jar. ఈ యొక్క మట్టి పాత్రగా ఉన్నటువంటి మన లోపల దేవుడు ఆ అమూల్యమైన ఐశ్వర్యమును పెట్టి ఉన్నాడు. Amen. ఆమేన్. But most important, అయితే అతి ప్రాముఖ్యమైన విషయం, you should take it out. దాన్ని బయటికి తీయాలి. How to take it out? ఎలా బయటికి తీయగలం? Tomorrow morning. రేపు ఉదయం. Amen. ఆమేన్. I want you to stand up, please. అందరు లేచి నిలబడదాం దయచేసి. నిన్ను కొలిమిలో పెట్టినట్లయితే, ఆ అనుభవం గుండా నిన్ను తీసుకెళ్తున్నట్లయితే, Or God may lead you in a dry bone stage. ఆ ఎండిన దశలో ఉన్నటువంటి ఆ స్థాయిలో, ఆ దశలో నిన్ను దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు? Maybe God is leading. ఒకవేళ దేవుడే నడిపిస్తుండొచ్చు. No problem. పర్వాలేదు. Allow Him to do it. ఆయన ఆ పని చేయడానికి నువ్వు అనుమతి ఇవ్వు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Every eyes closed. అందరు కళ్ళు మూసుకుందాం. We will say, God, work on me. మనం చెప్పుదాం, దేవా నాలో క్రియ చేయండి. Talk to Him now. చెప్పండి, Work on me, Daddy. డాడీ నాలో క్రియ చేయండి డాడీ. Whatever you want to do, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో do it. నాలో జరిగించండి ఆ క్రియ. Whatever vessel you want me to make, నన్ను ఏ పాత్రగా, ఏ రూపంలో చేయాలనుకుంటున్నావో do it. అలా చేయండి డాడీ. Everyone. ప్రతి ఒక్కరు. Tomorrow we are going to see the treasure that is inside